హలో అండి అందరికీ. ఉగాది అయితే రేపే అనమాట. ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి. పండగ పనులు. మామూలుగా అయితే పండగ 2 రోజులు ఉందనగానే ఇల్లు దులుపుకోవడం, కడుక్కోవడం అయిపోయేది. కానీ మంగళవారం రావడంతో ఇంకా అన్నీ కూడా ఈరోజే చేయాల్సొచ్చిందండి. ఇంకా దులపడం, కడగడం అన్నీ అయ్యేసరికి ఈ టైం అయ్యిందనమాట. ఇంకా చిన్ని చిన్ని పనులుంటాయి కదా! పండగంటే కొంచెం పండగ కళ రావాలంటే చిన్ని చిన్ని పనులు చేసుకుంటేనే ఆ పండగ కళ, ఇల్లు అందంగా కళకళలాడుతూ ఉంటుంది. ఆ చిన్ని చిన్ని పనులు నేను చేస్తున్నాననమాట ఇప్పుడు. గడపకి పసుపు రాయడం, బొట్లు పెట్టడం, గుమ్మానికి తోరణాలు కట్టడం, చక్కగా దేవుడి గది నీట్‌గా అందంగా సర్దడం, ఇవి అన్నీ కూడా పండగ శుభకార్యానికి చిహ్నాలనమాట. అంటే మనం పండగ చేసుకుంటున్నాము అనడానికి అర్థాలు. నూతన సంవత్సరం అంటే ఉగాది కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం కాబట్టి, కొత్త సంవత్సరానికి మనం స్వాగతం పలకడానికి ఇంటిని మంచిగా, అందంగా, శుభప్రదంగా అలంకరించుకోవాలి. నాకైతే పండక్కి ఇల్లు అలంకరించడం అంటే చాలా ఇష్టమండి. వీలైనంతలో చాలా బాగా అలంకరిస్తాను ఇంటినైతేను. ఇక్కడ చేస్తున్నయి కూడా అన్నీ ఇంటికి సంబంధించి, అలంకరణకు సంబంధించి గడపకి పసుపు రాద్దామని చెప్పి పసుపుని కలిపాననమాట. పసుపు కలిపినప్పుడు కొంచెం సెంట్ వేసుకొని కలుపుకుంటే గనక మంచి సువాసన అనేది వస్తది. గుమ్మాలోకి రాగానే మంచి సువాసన కింద ఉంటుందనమాట. ఇంకా 2 గిన్నెల్లో అయితే నేను వరిపిండిని తీసుకున్నానండి. ఒక గిన్నెలో వరిపిండిలో కొంచెం కుంకుమ కలిపాను. ఇంకో గిన్నె వరిపిండిలోనేమో కొంచెం పచ్చ కుంకుమ కలిపాననమాట. మహాలక్ష్మి కుంకుమ అంటారు కదా! అది కలిపాను. ఈ 2 ఎందుకంటే గడప మీద ముగ్గులు వేయడానికి. నాకు చాలా ఇష్టమండి గడప మీద ముగ్గు వేయడం అంటే. అందుకే గడప మీద ఎటువంటి పెయింట్ ముగ్గులు ఎంచలేదు నేను. జస్ట్ యెల్లో రంగు పెయింట్ ఒకటి ఏసేసి ఊరుకున్నాననమాట. మా వారు చాలా సార్లు అన్నారు, "కలర్స్ తెస్తాను, యెల్లో రంగు పెయింట్ ఒకటే వేసేసి ఉంచావేంటి? కలర్స్ తెస్తాను, వాటి మీద ఫ్లవర్స్ ఏదన్నా వెయ్యి" అని చెప్పి చాలా సార్లు అన్నారు. బట్ నాకైతే ఇష్టం ఉండదండి. ఎప్పుడూ ఒకే ఫ్లవర్స్ ఉంటాయన్నమాట. మంచి మంచి ముగ్గులు పెట్టుకోవడానికి ఉండదు. ఇంకా పండగ ఏదైనా వారం వారం పెడతాను నేను. ఏమన్నా పండగ వస్తే గనక కొంచెం స్పెషల్‌గా ఇలా కలర్స్‌తో వేస్తాననమాట. కలర్స్ అంటే మామూలు కలర్స్ యూజ్ చేయకూడదు కదా గడప మీద. గౌరీదేవిగా మనం పూజిస్తాం కాబట్టి పసుపు, కుంకాన్ని కొంచెం వరిపిండిలో కలిపి వేస్తే గనక చక్కగా పూత కింద రాలతది. సేమ్ చూడడానికి కలర్స్ లాగే ఉంటుందండి. ఇక్కడ నేను వేస్తాను కదా, మీకు అర్థమవుతుందనమాట. చక్కగా మంచి మంచి డిజైన్స్ వేస్తాను. నాకు చాలా ఇష్టం అలాగా అందంగా ఉంటుంది. గుమ్మం చూడగానే కళకళలాడిపోతూ ఉంటుందనమాట. ఇంటిని చూసి ఇల్లాలని చూడాలంటారు కదా! అలాగే మనం ఫస్ట్ ఆ ఇల్లు లోన ఎలా ఉన్నదన్నది ఫస్ట్ చూడరు. ఫస్ట్ గుమ్మాన్నే చూస్తారు ఎవరొచ్చినా సరే. బట్ మనం వెళ్ళినా అంతే కదా, ఫస్ట్ గుమ్మాన్నే చూస్తాము. ఎంత అందంగా అలంకరించారు, కళకళలాడుతూ ఉందా అని చెప్పి చూస్తామన్నమాట. చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే చాలు, ఎక్కడలేని కళ అంతా వచ్చేస్తుంది. ఇంకా ఉన్నంతలో మంచిగా పసుపు రాసి బొట్లయితే పెట్టేశాను. పెట్టి దీనికి కలర్స్ వేద్దామని చెప్పి డిజైన్ అయితే వేస్తున్నాను అనమాట. ఎక్కువగా నేను కలవ పువ్వులే వేస్తానండి. కలవ పువ్వులు లేకపోతే గనక వాటి ఇట్లా అంటారు కదా, పద్మాలు, కలవ పువ్వులు ఈ విధంగా వేసుకోవచ్చు. ఇక చూసారా కలర్స్ వేసాను, అదే పసుపు కుంకుమ వేసాను. యాక్చువల్లీ కుంకుమ సింధూరం అయితే ఇంకా బాగుండేది. నా దగ్గర సింధూరం నిండుకుందండి, అందుకే మామూలు కుంకుమని అయితే యూజ్ చేశాను. సింధూరం అయితే ఇంకా కలర్ బ్రైట్గా అనేది అనమాట. ఇంకా తర్వాత తులసి కోడ దగ్గర కూడా నేనైతే యాక్చువల్లీ వారం వారం పసుపు రాసి బొట్లు పెట్టను. ఇప్పుడే అనమాట, పండగలప్పుడే నేను రాసి పెడతాను బొట్లు. ఇంకా తులసమ్మ కాడ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి పసుపు రాసి బొట్లు అయితే పెట్టేశాను తులసమ్మకి. ఇంకా తులసమ్మ దగ్గర మొన్న ఇది ఆల్రెడీ నేను వీడియో కూడా అప్లోడ్ చేశాను. షార్ట్లో చెప్పాను కదా మీకు, చిన్న తిరుపతిలో తీసుకున్నాను చిట్టి రోకలి అని చెప్పి. ఇంకా వాటికి ఒక చిన్న ప్లేస్ అరేంజ్ చేశాను తులసి కోట దగ్గరే. ఇంకా వాటిని కూడా చక్కగా పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నానండి.
మంచిగా అందంగా కళకళలాడుతూ ఉండే విధంగా చూసుకోవాలనమాట. పండగ కళ ఎక్కడో ఉండదు. మనం చేసుకునే పనుల్లోనే ఉంటుంది. చిన్న చిన్న పనులనమాట ఇవన్నీ కూడాని. ఏమీ చేయకుండా మనం ఇంటినంతా శుభ్రంగా చేసేసి, కడిగేసి, దులిపేసినా సరే పండగ కళ అనేది రాదు. ఇలా చక్కగా ఇలా చిన్ని చిన్ని పనులు చేస్తేనే ఆ పండగ కళ, అందము కూడా ఉంటుంది. ఇంక వీటికి కూడా పసుపు రాసి బొట్లయితే పెట్టేశాను. నేను ఆల్మోస్ట్ ప్రతి పండక్కి ఇంతే అనమాట. మార్నింగ్ లెగిసి దండం పెట్టుకునే విధంగా అన్నీ సర్దేసుకుంటానండి. చాలామంది మార్నింగ్ పూజ టైంలో అంటే చాలామంది పూజ చేసే టైంలోనే పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి వీలు బట్టి వాళ్ళది. నాకైతే ముందు రోజు చేసేసుకుంటమే నాకు ఎందుకో తేలిగ్గా అనిపిస్తది. ఇంకా మార్నింగ్ లేవగానే స్నానం చేసి అలా పూజ దీపం వెలిగించేసుకునే విధంగా ఉండాలి. తులసి కోట దగ్గర కూడా ముగ్గు వేశాను చూసారా నేనైతే కింద వేయనండి పసుపు, కుంకుమ. ఎందుకంటే గమ్మున తొక్కుతామని చెప్పి తులసమ్మ దగ్గర గొట్టు మీద వేస్తాను. తర్వాత వచ్చేసేసరికి గడప మీద వేస్తాననమాట. బావుంటుంది. చాలా బావుంటుంది. వీలైతే గనుక మీరు కూడా ట్రై చేయండి. పసుపు, కుంకుమ అలా మనం కొంచెం వరిపిండిలో కలుపుకుంటే గనక మంచిగా వస్తదనమాట. ఉత్తి పసుపు, కుంకుమ ఏస్తే ముద్ద ముద్ద కింద పడుతుంది. ఇంకా తర్వాత మామిడాకులు కడుతున్నాను గుమ్మానికి. ఇవాళ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఫుల్ పనే సరిపోయిందనమాట. ఇంకా మామిడాకులు కూడా పెడుతున్నాను. ఇలా మామిడాకులు పెట్టినప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, కొంచెం హైట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఎప్పుడు మామిడాకులు పెట్టినా నాకు ఉత్తప్పుడు అనిపించదు, కానీ మామిడాకులు పెట్టినప్పుడు మటుకి దేవుడా ఇంకొంచెం పొడుగుంటే బాగుండేది కదా నేను అనిపిస్తూ ఉంటుందన్నమాట. గుమ్మానికి మామిడాకు పెడతాం అంటే నాకైతే చాలా ఇష్టం అండి. చిన్న పండగ అయినా పెద్ద పండగ అయినా సరే ఫస్ట్ గుమ్మానికైతే మామిడాకులు పెట్టేస్తాను. యాక్చువల్లీ అయితే ఇంకా ఎక్కువ మొత్తం తాడుకి కట్టి పెడతారనమాట. అసలు ఏంటో అసలు వేప చెట్టులకి ఆకులు లేవు, మామిడి చెట్టుకి ఆకులు లేవు. మరి అసలు ఈ ఉండే కొలది లోకం ఏమైపోద్దో ఏంటో తెలియదు కానండి. వేప చెట్టు అంతా కూడా పూత రాలిపోతున్నాయి, ఆకులు రాలిపోతున్నాయి. వేప చెట్టు అంతే, వేప ఆకు మొత్తం అసలు వేప పువ్వు అనేది మొత్తం మా ఊర్లో వేప చెట్లన్నిటికీ కూడా ఏదో వైరస్ వచ్చేసిందనమాట. అంటే మొత్తం చెట్టు అంతా కూడా ఎండిపోయింది. మొత్తం ఆకులు రాలిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం ఆకులన్నీ రాలిపోయి చెట్టు అంతా కూడా ఎండిపోయినట్టు అయిపోయిందంట. అన్ని చెట్లు అలాగే ఉన్నాయి. అదొక రకమైన వైరస్ అనేది వచ్చేసిందనమాట. అసలు ఈ సంవత్సరం వేప పువ్వు దొరకడం అయితే చాలా కష్టమండి. యాక్చువల్లీ ఈ పాటికే వేప పువ్వు వచ్చేసింది మా ఇంటికి, ఇంకా రాలేదు. అత్తయ్య గారే చేసి పట్టుకొస్తారనమాట. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఏంటో మరి చూడాలి. అలా అయిపోయిందనమాట అండి. ఇంక మామిడాకులు కూడా అలాగే అసలు దొరకట్లేదు. ఇంకా ఉన్న 4 రొబ్బలనే గుమ్మానికి అటు ఇటు కింద పెట్టాను. ఇంకా ఈ పువ్వులు వచ్చేసరికి వాడపిల్లిలో తీసుకున్నానండి. మొన్న వాడపిల్లి వెళ్ళాం కదా, నేను షార్ట్లో పెట్టాను కదా యూట్యూబ్లో, వాడపిల్లి వెళ్ళాను మొక్కు తీర్చుకున్నానని చెప్పి. అప్పుడు పువ్వులు కూడా తీసుకున్నాను. వాడపిల్లిలో పువ్వులు చాలా తక్కువ రేట్ అండి, చాలా అనమాట. సకానికి సగం రేట్ వస్తుంది. నేను పళ్ళెంలో చూపిస్తున్న బంతి పూలన్నీ కలిపి జస్ట్ 10 రూపీస్ అనమాట. అంటే 20 రూపీస్ పువ్వులు తీసుకున్నాను నేను. 10 రూపీస్ ఈ మట్టి కొంచెం బయట పెట్టుకున్నాను, మిగిలిన ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇక్కడ నేను కొన్ని చోట్ల అయితే వాటర్ ఉంచటం మంచిదనమాట అండి. ఇంట్లో నేను ఆల్రెడీ ఇవి పాత వీడియోస్లో ఒకసారి చెప్పాను నేను ఎక్కడెక్కడ వాటర్ పెడితే మంచిదో. ఈశాన్యం మూల నీరు ఉంటే చాలా మంచిదనమాట. అందుకే మామూలుగా చిన్న చెంబులో నీరు పట్టి ఈశాన్యం మూల పెడతాను. తర్వాత గుమ్మానికి లెఫ్ట్ సైడ్ నీటిలో పెడతాయి. అదేంటంటే ఎదురు లెక్క అనమాట. మనం బయటకు వెళ్తూ ఉంటే మనకి ఎదురు విధంగా వచ్చే విధంగా పెట్టుకోవాలి. తర్వాత గుమ్మానికి ఎదురుగుండా వినాయకుడు ఉంటే చాలా మంచిది. నేను చూసారు గ్లాస్ బాల్ ఇచ్చి దాని మీద వినాయకుడిని పెట్టాను. గుమ్మానికి ఎదురుగుండా కనిపించే విధంగా వినాయకుడిని పెట్టుకుంటే కూడా చాలా మంచిది. ఫోటో అయినా పర్లేదు, గుమ్మానికి ఎదురుగుండా పెట్టుకోండి. లక్ష్మీదేవినేమో గుమ్మానికి ఎదురుగుండా పెట్టకూడదు, వినాయకుడినేమో గుమ్మానికి ఎదురుగా పెట్టుకోవాలన్నమాట. ఇంకా పువ్వులు కన్నయ్యకి, రాధమ్మకి, బాబా గారికి కూడా పెట్టేశాను. టోటల్గా ఇదనమాట మా ఇల్లు. చూసారా పండక్కలు వచ్చేసింది కదా, ఇదనమాట అండి. సరే మరి ఉంటాను, బాయ్ బాయ్.